లో అనేక దేశాల్లో ఉన్నటువంటి వివిధ మతస్థులు మన సనాతన ధర్మం వైపుకి ఆలోచన చేస్తున్నారు. మత మార్పిడిని మనం ప్రోత్సహించాం, కానీ మన ధర్మంలో ఉన్నటువంటి విశిష్టతకి అనుగుణంగా చాలా దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది ఆ దేశాల్లో ఉన్నటువంటి జనాభాలో హిందుత్వాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో బంగ్లాదేశ్లో మొన్న ప్రభుత్వం మారిన తర్వాత ఎవరైతే ఇస్కాన్ స్వామీజీని అరెస్టు చేయడం, ఇస్కాన్ని నిషేధించాలి అని వారిని జైలుకి తరలించేటువంటి ప్రయత్నం ఆ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈవేళ ఉన్న బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన యూనస్, ఆయన ఒక దేశానికి ఏజెంట్గా, ఆ దేశానికి ఏజెంట్ అని అనకూడదు, ప్రపంచంలో కొన్ని దేశాలని ఆ దేశంలో శాంతి భద్రతని విఘాతం కలిగించేటువంటి ఒక సంస్థ అమెరికాలో ఉంది. ఆ సంస్థ మూలంగా ప్రపంచ దేశాలు నష్టపోతున్నాయి అనే అంశాన్ని ట్రంప్ కూడా ఈ మధ్యన మాట్లాడడం జరిగింది. దాని పేరు ఏదో రెడ్ మీద ఉంది, రెడ్ అని, రెడ్ బాక్స్. ఆ సంస్థ ప్రపంచ దేశాల్లో అశాంతిని రేకెత్తించేటువంటి గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాని మూలంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందుత్వం, ఇస్కాన్ స్వామీజీ, మనం గమనించినట్లయితే ఇస్కాన్ ఈవేళ ప్రపంచ దేశంలో అన్ని దేశాల్లో కూడా భగవద్గీతను ఆధారం చేసుకుని కృష్ణుడు ప్రవచించినటువంటి తత్వాన్ని ప్రపంచ దేశవ్యాప్తంగా వారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం, ఒక వ్యక్తి, ఒక ఇండివిజువల్ వెస్ట్ బెంగాల్ నుంచి వారు అక్కడికి వెళ్ళడం, మన ధర్మంలో మనం అందరం గమనించినట్లయితే అందరికీ ఎక్కడైనా సరే మన గుళ్ళో భోజనాలు పెడుతూ ఉంటాం. ఎందుకు భోజనాలు పెడుతూ ఉంటాం అనేది మన ధర్మం ప్రవచించినటువంటి అంశం. వారు వెళ్ళి భగవద్గీతను ప్రచారం చేయాలని, అమెరికాలో అశాంతి ఉంది, అందరూ కూడా హిప్పీలు హుక్కాలు కాల్చుకుంటూ పార్కుల్లో పడిపోతూ ఉండేవారు. ఆయన దగ్గరికి వస్తే ప్రభుపాదులు వారు ఆయన దగ్గరికి వస్తే అందరికీ భోజనం పెట్టేవాడు. ఆయన ఏం చెప్పేవాడు కాదు, భోజనం పెట్టేవాడు. భోజనం పెట్టడమే కాదు, భోజనం వండడం నేర్పేవారు. అంటే ప్రతి మెతుకు మీద మన వాళ్ళు చెప్తారు, రాసి ఉంటుందని. ఎందుకు భోజనం నేర్పేవారు ఆయన, ఎందుకు భోజనం పెట్టేవారు? ఆ అమెరికన్స్ అందరూ వచ్చి, చిన్నపిల్లలు, అశాంతితో ఉన్నటువంటి వ్యక్తులు, జీవన గమ్యం తెలియనటువంటి వ్యక్తులు భోజనం చేసేవారు, భోజనం వండడం నేర్చుకునేవారు. ఆ విధానంతో భగవద్గీతని ప్రపంచ దేశాల్లో, అన్ని దేశాల్లో కూడా ఈవేళ భగవద్గీత అంటే మానవ యొక్క జీవితాన్ని, గమనాన్ని అద్భుతంగా ప్రవచించినటువంటి ఏకైక గ్రంథం ప్రపంచ దేశాల్లో భగవద్గీత మాత్రమే. అలాంటి భగవద్గీతని ప్రపంచ దేశాల్లో
చాలా పెద్ద ఎత్తున అన్ని దేశాల్లో కూడా మనం నగర సంకీర్తన చెయ్యం, కానీ ఇస్కాన్ వారు నగర సంకీర్తన చేస్తారు. ఇవాళ కూడా మర్చిపోయాం మనం నగర సంకీర్తన చేయడం. ఎవరు ప్రతి దేశంలో ఉన్న అమెరికన్స్ కావచ్చు, రష్యన్స్ కావచ్చు, జపనీస్ కావచ్చు, వారు పిలకబెట్టుకోవడం, ఆరాధన చేయడం, భజన చేయడం, ఇలాంటి చేసేటువంటి తత్వాన్ని ప్రబోధించేటువంటి ఒక స్వామీజీని బంగ్లాదేశ్లో నిషేధిస్తాం, అరెస్ట్ చేస్తాం అనే దాన్ని మనం ఈవేళ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు వ్యతిరేకించాలి. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి వణుకు, వెన్నులో వణుకు పుట్టించే విధంగా భారతీయులందరూ కూడా ఏకోన్ముఖులు కావాలి. ఇది మన ఆలోచన, ఇది మన అవగాహన. మనం ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో నిందించే ప్రసక్తి లేదు. మనం అందరినీ కూడా సమానంగా చూసేటువంటి జాతి. సర్వే జన సుఖినో భవంతు. ప్రపంచ దేశంలో మానవులందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పేటువంటి ఏకైక తత్వం భారతీయ తత్వం. ఇది ప్రతి దేవాలయంలో ప్రతిరోజు కూడా మనకి దర్శనం చేసుకునేటప్పుడు మనం ప్రతి గుళ్ళో ప్రతి వ్యక్తి, ప్రతి పూజారి మనకి చెప్పేటువంటి తత్వం ప్రపంచ మానవులందరూ కూడా సుఖంగా జీవించాలి, వారి యొక్క శాంతిని కోరుతున్నాం అని ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మతాలు చెప్పవు. మన మతం కాదు కాబట్టి, మన యొక్క ఆరాధన విధానం కాబట్టి, మన భారతీయ తత్వం కాబట్టి, మన మతం కాదు, మన జీవన విధానం, మన ధర్మం. మనం ఏ దేశాన్ని ఆక్రమించాం, మన ఏ దేశంతో శత్రుత్వం లేదు. వీళ్ళ ప్రపంచ దేశాల్లో ప్రతి దేశాన్ని ఆక్రమించడం, యుద్ధాలు చేయడం, ధర్మబద్ధమైనటువంటి ఆలోచనతో ఈవేళ భారతీయత నడిచేటువంటి పరిస్థితుల్లో యుద్ధం చేస్తే బంగ్లాదేశ్ అంత మనకి, పాకిస్తాన్ నుంచి వాళ్ళు విడిపోతే ఇందిరాగాంధీ అపర కాళికాదేవిలాగా అవతారం ఎత్తి, దుర్గాదేవిలాగా అవతారం ఎత్తి ఆ దేశం వెళ్ళిపోవడం కోసం మన అనేక మంది మిలిటరీ వాళ్ళు, సైనికులు చనిపోతే ఆ దేశం ఏర్పడితే ఆ దేశంలో ఈవేళ ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే దాన్ని భారత జాతి క్షమించదు. వారికి తగినటువంటి గుణపాఠం చెప్తాం. ఇది భారతీయుల యొక్క ఆలోచన విధానం అనే దృష్ట్యా ఈరోజు మనం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మీరందరూ కూడా త్వరలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా వినమ్రంగా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. చరణాలకు ప్రణమిల్లి శరణు వేడు తల్లిని, సంఘర్షణ సమయానికి శక్తి వరములెమ్మని అని మనకి దిశానిర్దేశకం చేశారు. ఒక పక్కన మన భగవద్గీత వైభవం, ఆ వైభవాన్ని యావత్ దిగంతాలు వ్యాప్తం చేస్తున్న ఒక అద్భుతమైన సంస్థ మన అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్. ఆ సంస్థ అలాగే అక్కడ ఉన్నటువంటి హిందువులకు ఈరోజు ఆ దేశం ఏర్పడింది అంటే ఈ దేశం యొక్క చలవ. కానీ ఈరోజు మన దేశాన్ని, మన దేశం మీద ఉన్న హిందువులను ఏమీ చెయ్యలేక అక్కడ ఉన్న హిందువులు ఇబ్బంది పెడుతున్న తరుణంలో మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము అని మనం కదులుతాం. రాజమహేంద్రవరం గోదావరి తీరాన మనందరం కలిసిన ఈ తరుణంలో మనందరం నడుం కడదాం అంటూ చక్కని దిశానిర్దేశకాన్ని అందించిన శ్రీమాన్ సోమవీర్రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీమాన్ స్కందస్వామి వారు కొంతమూరు వేదికగా షణ్ముఖ పీఠము అనేటువంటి ఒక పీఠాన్ని నిర్వహిస్తూ ఆ పరిసరాలు అంతా కూడా సనాతన ధర్మ ప్రచారం చేస్తున్న శ్రీ స్కందస్వామి వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 5 నిమిషాల పాటు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతా కీ జై.
जय भारत माता की, भारत माता की, सनातन धर्म की, सनातन धर्म की, जय श्री राम, जय श्री राम, जय श्री राम। ఈరోజు ఈ వేదికగా మనం అందరం ఇక్కడ కలిసాం. కారణం విశ్వవ్యాప్తంగా ప్రచారాలని, ఆయన చేసేటువంటి ప్రయత్నాలు భగ్నం చేయాలని, ఇస్కాన్ని నిషేధించాలని, అలాగే హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని వారు నడుం కట్టుకున్నారు. హిందువులపై ఎంతటి విషాన్ని చెబుతున్నారో మనం అందరం కూడా ప్రత్యక్షంగా ప్రసారాల్లో చూస్తున్నాం. ఈరోజు మనం ఇక్కడ కార్యక్రమం తీసుకుంటే మన దేశంలో మన పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది, మన హిందువుల పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది, మన ధర్మం పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. మన ధర్మాన్ని హిందూ మతోన్మాదులుగా మనల్ని చిత్రీకరిస్తున్నారు. మన ధర్మాన్ని మనల్ని నిలబెట్టుకోనివ్వకుండా వారు ఎలాంటి నికృష్టమైనటువంటి దుష్టలైనటువంటి శక్తులు, అరాచక శక్తులు పరిపాలిస్తున్నాయో, అరాచక శక్తులు మొన్నటిదాకా ఎంత పరిపాలన చేశాయో, ఎంతటి ఇబ్బందులకు గురి చేశాయో, ఈ రోజుకు కూడా మనం ఇవన్నీ చూస్తున్నాం. మత మార్పిడులు, మనది మతం కాదు ధర్మం. మన ధర్మం నుంచి ఎంతమందిని చెడగొడుతున్నారు, ఎంతమందిని మత మార్పిడులు చేస్తున్నారు. బాయ్ బాయ్ అంటూనే మనకు వెనక గోతులు తీస్తున్నారు. రాగల రోజుల్లో మనకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. ఎవ్వరూ కూడా కలిసి రావట్లేదు. హిందూ ధర్మంలో హిందువులు ఒక్కరు కనపట్టలేదు. ఈ రోజు ఇలాంటి కార్యక్రమం చేస్తే ఎంతమంది ఉండాలి? ఇదే వేరే జాతి, వేరే మతం అయితే ఎలా ఉంటారో మీరు ఆలోచించండి. ఇదే కార్యక్రమం 5 సంవత్సరాల క్రితం లాలా చెరువులో ఒక చిన్న ఇష్యూ జరిగితే అక్కడ ఎలా ప్రభంజనంలో వచ్చారు, మనం ఎందుకు రాలేకపోతున్నాం? మన హిందువులు ఎందుకు మొత్తం మన ఇంటి తలుపు కొడితేనే కానీ మీకు ఆ బాధ తెలియదు. చూస్తూ వెళ్తున్నారు కానీ ఒక్కరు ఆగట్లేదు. అంటే వీరికేనా మాకేనా హిందూ ధర్మం మీద? మొత్తం అందరూ కూడా హిందూ ధర్మానికి పట్టునిస్తేనే మన దేశం కూడా హిందూ ధర్మం ప్రాముఖ్యత తెలుసుకుంటుంది తప్ప మనకి ఇలా హిందువుల్లో ఐక్యత లేకపోవడం వల్లనే ఎక్కడికక్కడ అరాచకాలు, వినాశనాలు, అరిష్టాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా కలిసి రావాలి. హిందువులందరూ ఒక తాటి మీదకి వస్తేనే ఈ దేశంలో హిందువుల యొక్క మనుగడ సాగుతుంది. లేదు అంటే ప్రతి చోట, ప్రతి ఇంట, ప్రతి పక్క ఇంట, ప్రతి వీధి, ప్రతి ఊరు మత మార్పిడులకు గురవుతున్న ఇదే పరిస్థితి మనకు వస్తుంది. ప్రతి ఒక్కరూ చూస్తున్నాం. అమ్మాయిల్ని అడ్డంగా నరికేస్తున్నారు, ముక్కలు చేసేస్తున్నారు హిందువుల పిల్లల్ని. హైదరాబాద్లో ఎన్నో జరిగాయి, బెంగళూరులో ఎన్నో జరిగాయి, బొంబాయిలో ఎన్నో జరిగాయి. ఇల్లు చూస్తున్నా కూడా మన హిందువుల్లో ఎక్కడ చలనం లేదు. ఎందుకు అంటే మన ఇంట్లో జరగలేదు, మన పక్కింట్లో జరగలేదు కదా. మన దాకా వచ్చిన తర్వాత చూసుకుందాం అనుకుంటున్నారు. మన దాకా వచ్చిన తర్వాత చూడటానికి ఏముండదు. మొత్తం భ్రష్టు పట్టేస్తుంది. మన ఇంట్లో ఆడపిల్లల్ని కూడా వెస్ట్ బెంగాల్ మిగిలిన దేశాల్లో జరుగుతున్నట్టుగానే మన ఇంటి ఆడపిల్లల్ని కూడా నడి రోడ్డు మీదకి తీసుకొస్తారు. ప్రతి ఒక్కరూ గమనించాలి. హిందువులన్నవారు ప్రతి ఒక్కరూ గమనించాలి. హిందూ ధర్మాన్ని మద్దతు ఇవ్వాలి. మనది హిందూ ధర్మం మాత్రమే కానీ హిందూ మతం కాదు. ప్రతి ఒక్కరూ గమనించాలి. పెద్దలు చెప్పారు, సోమవీర్ రాజు గారు మొత్తం వివరం చెప్పారు. సమయాభావం వల్ల నాకు ఇచ్చిన అవకాశానికి మన హిందూ దేవ సంస్థలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ఎవరైతే మన ఇస్కాన్ ప్రభువుని అరెస్ట్ చేశారో దానికి నిరసనగా ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారతాంబిక అనే ఓ గుహలో నిద్రపోతున్న ఓ హిందూ వీరసింహమా, లే మేలుకో, గర్జించు, పయనించు, సనాతన ధర్మాన్ని జగద్గురు స్థానంలో నిలిపే స్కందస్వామి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి రోజున ప్రభుజీ వారిని మాట్లాడమంటే నేను మాట్లాడలేనంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాను, నేనేమీ మాట్లాడలేను అన్నారు. నిత్యము హరే కృష్ణ మహామంత్ర సంకీర్తనలు చేసేటువంటి ఆ గణం
నిత్యము శ్రీకృష్ణ చైతన్యాన్ని దిగంతాలు వ్యాప్తం చేసే ఆ గలం యావ ప్రపంచము ఆకులు కట్టుకుంటుంది అనే భ్రమలో ఉన్నటువంటి రోజుల్లో ఈ దేశం 10 గజాల చీర 10 గజాల పంచె కట్టింది, అలాంటి ధర్మం మాది, ఇది సనాతనం, కానీ నేటికి అధునాతనం, ఇది ఎప్పుడు అప్డేటెడ్ ధర్మం అని యావ ప్రపంచానికి తెలుపుతూ ఉన్నటువంటి శ్రీకృష్ణ చైతన్య ప్రభుజీ వారు గలం ఈరోజు నేను మాట్లాడలేను అన్నారు. దాన్ని బట్టి మనం ఆ యొక్క భావాన్ని ఆవేదనని మనం అర్థం చేసుకోవాలి. ఆ గలం మోగపోవాలా, యావత్ ప్రపంచం ఇంకా మరింత గర్జించాలా. ఆ గర్జించాలంటే మనందరం సాటి హిందువులుగా మనందరం ఏం చేయాలో ఆలోచించమని కోరుకుంటూ ప్రభుజీ వారికి మేమందరము మా అందరి యొక్క ప్రయత్నం ద్వారా మన యొక్క ధర్మానికి మేలు జరిగే విధంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రభుజీల యొక్క అరెస్టులకు అతి త్వరలో న్యాయం జరిగే విధంగా మేమందరము మా ప్రయత్నం చేస్తాము అని మేము తెలియజేస్తున్నాం. మనందరం తెలియజేస్తున్న భావాన్ని ఒకసారి వారికి శ్రీకృష్ణ భగవానుడికి జైకారం చెప్తూ మనం చేద్దాము. ఇదిగోండి మనందరికీ ప్రతీకగా సోమనాథుడు విచ్చేసి కృష్ణుడితో మాట్లాడిస్తున్నారు. కావున ప్రభుజీ వారు మాట్లాడతారట, వారి దిశానిర్దేశాన్ని కూడా తీసుకుందాం. భారత్ మాతాకి जय श्री राम। हरे हरे राम हरे राम 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 हरे हरे। వేదిక మీద విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే సోమవీర్రాజు గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా, ధర్మ బంధువులందరికీ కూడా ఇస్కాన్ తరపున చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరికీ చాలా సంవత్సరాలుగా సనాతనమైనటువంటి వైదిక ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తుంది. నిస్వార్థంగా మన సనాతనమైనటువంటి మన వైదిక ధర్మాంతో పాటుగా మన భగవద్గీత, భాగవతం ఇత్యాది గ్రంథాల్లో ఉన్నటువంటి భక్తి రసాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా మనం ప్రచారం జరుగుతుంది ఇస్కాన్ ద్వారా. అయితే ఇందాక సోమవీర్రాజు గారు చెప్తూ, ఇది మనది మతం కాదు, మనది సనాతన వైదిక ధర్మం మనది. అయితే దీనికి ఒక మతము అనేటువంటి ఒక రంగు పులిమి మన ధర్మాన్ని ఇతర మతాలతో పాటు సమానం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. అన్యాయమైనటువంటి ఇతరమైనటువంటి వాళ్ళందరూ కూడా అందులో మన సనాతనమైనటువంటి ఈ ధర్మాన్ని ప్రచారం చేసుకుంటూ సుమారుగా బంగ్లాదేశ్లో 60-70 ఇస్కాన్ మందిరాలు ఉన్నాయండి. అక్కడ జరిగేటువంటి కేవలము ఇస్కాన్ ద్వారా మన ధర్మ ప్రచారమే కాదండి, సమాజంలో మా వంతు బాధ్యతగా, సమాజం ఏదైతే ఉందో అందులో మా వంతు బాధ్యతగా సాంఘికమైనటువంటి చాలా సేవా కార్యక్రమాల్లో కూడా ఇస్కాన్ చాలా విరివిగా ముందుకు వచ్చి పాల్గొంటూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ స్కూల్ పిల్లలకి భోజనాలు అయితే ఏముంది, వరదలు వచ్చినప్పుడు కానీ ఉచిత మందుల్ని సప్లై చేయడం కానీ, ఇట్లా చాలా చాలా సాంఘికమైన కార్యక్రమాల్లో మన భారతదేశంలో కాదండి ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది ఇస్కాన్. బంగ్లాదేశ్లో కూడా జరిగినటువంటి ఎన్నో సోషల్ కెలామిటీస్ అన్నటువంటి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు అక్కడ ప్రభుత్వానికి అండదండగా నిలబడి ఎన్నో సాంఘికమైనటువంటి సంఘపరమైనటువంటి కార్యక్రమాలను చేసి ఎంతోమందికి అన్నార్తులకి అన్నాన్ని సప్లై చేసిందండి. అవన్నీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం చాలా గుర్తించి మన ఇస్కాన్ని చాలా గౌరవిస్తూ ఉండేదండి. అయితే ఎప్పుడైతే అక్కడ ప్రభుత్వం మారిందో అక్కడ ఈ మైనారిటీస్ మన వాళ్ళందరి మీద కూడా కొన్ని అణగదొక్కాలి అనేటువంటి ఒక ధోరణిలో అకృత్యాలకు పాల్పడడం, దాన్ని వ్యతిరేకించినటువంటి కొంతమంది భక్తులని వాళ్ళందరూ కూడా వాళ్ళని అరెస్ట్ చేయడము, వాళ్ళని ఎక్కడికి పెట్టారో తెలియకుండా సంస్థనే తీసేస్తే ఇంక ఈ ప్రచారం, ధర్మ ప్రచారం అక్కడ బంగ్లాదేశ్లో జరగదు, దానివల్ల వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఉండవు అనేటువంటి ఉద్దేశంతో ఈ సంస్థనే బ్యాన్ చేయాలని అక్కడ వాళ్ళు నిర్ణయించుకోవడం అవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా
ఇస్కాన్ ఇప్పుడు చాలా ఒత్తిడి తీసుకొస్తోంది. మన భారత ప్రభుత్వం మీద కూడా మోడీ గారికి అలాగే చాలామందికి కూడా వినతి పత్రాలు సంస్థ తరపున మనం అందరూ ఇవ్వడం జరిగింది. చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు మన మందిరాల్లో ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు, భజనలు అన్నీ జరుగుతున్నాయి, ప్రార్థనలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఏ రకమైన ఇబ్బంది జరగకూడదని, ప్రపంచమంతా సుఖశాంతులతో ఉండాలని, సర్వే జన సుఖనో భవంతు అనేటువంటి మన వేదం మనకిచ్చినటువంటి ఒక నినాదంతో ముందుకు పోతుంది ఇస్కాన్ ఇది. అయితే అక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క అన్యాయాన్ని నిరసిస్తూ మన రాజమహేంద్రవనంలో ఉన్నటువంటి మన హైందవ సోదరులందరూ ఇలా ముందుకు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇది ఇక్కడతో కాకుండా ఇది మరింత ప్రజ్వలంగా ఎదిగి మరింత మంది ఇది సంఘటితమయ్యి ఇది ఒక రాజమహేంద్రవరంలో గోదావరి కాదు ప్రవహించేది, ఇది మన సనాతన ధర్మాన్ని రక్షించుకునేటువంటి ఒక ప్రవాహం ఒకటి మొదలైంది. ఆ ప్రవాహం అది ప్రపంచాన్ని ముంచేస్తుంది అనేటువంటి ఒక ఆందోళనని కలిగించాలనేది నేను సభాముఖంగా వేడుకుంటున్నాను. దానికి ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ విహెచ్పి వాళ్ళు కానీ, ఎందుకంటే మన సనాతన వైదిక ధర్మంలో ఇస్కాన్ అంతా సాధు స్వభావం, సత్వగుణం ప్రచారం జరగాలని. కానీ అందరూ సాధు స్వభావాలు పనిచేయదు, కర్ర పట్టుకునేవాడు కూడా కావాలి కదా. అలా కర్ర పట్టుకునేటువంటి ఒక వింగ్ ఏంటి అంటే మన విహెచ్పి అనుకోవచ్చు, ఎట్లాగా. సో ఈ రకంగా మన ధర్మ ప్రచారం అనేటువంటిది నిరంతరాయంగా మన ప్రపంచవ్యాప్తంగా సాగుతుంది. ఇటువంటి సమయాల్లో ఇటువంటి విఘ్నాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. దీన్ని మనం అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మనల్ని మనం నిరూపించుకున్న వాళ్ళం అవుతామన్నమాట. ఆ సమయం ఆసన్నమైంది. మనం అందరం సంఘటితమై ఉన్నామని తెలియచేయవలసినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఆ పరిస్థితుల దృష్ట్యా మనం తెలియచేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అందువల్ల మనం సంఘటితం అవుదాం. తప్పకుండా అందరూ కలిసి ఈ ధర్మ ప్రచారానికి మనం పూనుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. భారత్ మాతాకి. అణువు చిన్నదే దానికి అమిత శక్తి ఉందిరా, విత్తు చిన్నదే దానికి సొత్తు ఎక్కువ ఉందిరా. కావున ఈరోజు మనం చిన్నగా సమూహంగా ఉన్నా ఇది ఉధృతమైన ప్రవాహంగా మారి మన సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి విషయంలో మనందరం సమిధల్లా అందరం పని చేయాలి, ఉప్పెనలా పని చేయాలి, మహాజ్వాలలా మనం పని చేయాలి అని మనకి చక్కని దిశానిర్దేశకాన్ని అందించిన రవీంద్ర ప్రభుజీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ గమనిక, మన కార్యక్రమ స్వరూపానికి చిన్న సవరణ ఏర్పడింది. కారణము టీచింగ్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల మనం పూర్తిగా ర్యాలీ చేయడానికి కుదరదు. కనుక ఈ విధంగా మనం వెళుతూ పైన ఫ్లైఓవర్ ఉంటుంది, కేవీఆర్ వీడియో ల్యాబ్, ఆ మీదుగా సబ్ కలెక్టర్ ఆఫీసుకు చేరుకొని అక్కడ మన అందరం కలిసి వినతి పత్రాన్ని, నినాదాన్ని సబ్ కలెక్టర్ ఆఫీసు నందు అందించి అక్కడ ప్రసాదాన్ని మనం తీసుకుంటాము. కావున తప్పనిసరిగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కదలాలి. ఇంకా వీలుంటే మన ఆత్మీయ బంధువులందరికీ ఫోన్లు చేసి ఈ యొక్క బైక్స్, ద్విచక్ర వాహనాలు అందరూ తీసుకొచ్చిన వాహనాలను ఇక్కడే ఉంచండి. మనందరము నడుచుకొని నినాదాలు చేసుకుంటూ మనం సబ్ కలెక్టర్ ఆఫీస్కి ఈ విధంగా చేరుకుంటాం. చేరుకున్నాక అక్కడ ప్రసాదం తీసుకుంటాం. అప్పుడు మళ్ళీ మనందరం ఈ కార్యక్రమ విరమణ పూర్తవుతుంది. అందరూ కూడా కదలవలసిందిగా కోరుతున్నాం. అప్పుడే కాదు, జై శ్రీరామ్. మన విశ్వ హిందూ పరిషత్ శ్రీమాన్ రవి గారు మనందరినీ దిశానిర్దేశకం చేస్తారు. ఒకసారి రవి గారు ప్రవచన ధార మనందరినీ దిశానిర్దేశకం చేసే లోపు ముందు మనందరిలో రవితేజాన్ని తెచ్చుకుందాం. అందరం కూడా కలియుగ వరదుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి వేడుకొని గట్టిగా మనలో తేజాన్ని నింపుకొని భారతమాతకు జయజయలు పలుకుతూ వారి దిశానిర్దేశకాన్ని కూడా హృదయం నిండా మనసు నిండా పట్టించుకొని మనందరం కదులుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. కాస్త ఇంకా గట్టిగా చెప్పాలి. ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద, ఆర్తత్రాణ పరాయణ గోవింద, ఆది వరాహమూర్తి గోవింద, పాప వినాశక గోవింద, దుష్ట నివారణ గోవింద, సనాతన ధర్మ పరిరక్షక గోవింద. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.
की जय श्री राम, जय श्री राम। पावनीं देवता मूर्तिं वंदे భారతమాతరం. పరమ పవిత్రమైన భరతమాత దివ్య చరణాలకు ప్రణమిల్లి వేదిక మీద ఉపస్థితులైన మహామహులకు పూజ్య స్వాములకు పాదాభివందనాలు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమంలో ఉపస్థితులైన హిందూ బంధువులందరికీ మాతృమూర్తులకు నమోవాకాలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రసాదించిన దేశము, ప్రపంచానికి శాంతిని అందించినటువంటి దేశము, ప్రపంచానికి నాగరికత పునాదులు వేసిన దేశము, ప్రపంచానికి జ్ఞాన భిక్షను పెట్టిన జగద్గురువు భారతదేశం. అటువంటి భారతదేశంలో ఇవాళ హిందువులు మనోవేదనకు గురయ్యే పరిస్థితులు రావడానికి కారణం ఒకసారి మనం అవలోకనం చేసుకోవాలి. గత 4 నెలలుగా బంగ్లాదేశ్ అనేటటువంటి మన పొరుగు దేశంలో అప్రజాస్వామిక పద్ధతిలో రాజ్యాధికారాన్ని చేపట్టినటువంటి బంగ్లాదేశ్ ప్రధాని మహమ్మద్ యూనస్ అతని యొక్క దుర్మార్గమైన ఆలోచనకి ఇస్తున్న మద్దతు కారణంగా సుమారు 1 కోటి మంది వరకు ఉన్నటువంటి హిందువులు, ఇతర మైనారిటీలు బంగ్లాదేశ్లో అత్యాచారాలకు గురి అవుతున్నారు, నరమేధానికి గురవుతున్నారు, జనహననం జరుగుతోంది. వారి ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు నిర్దాక్షిణ్యంగా కూలగొట్టబడుతున్నాయి, ఆస్తులు కొల్లగొట్టబడుతున్నాయి. ఇంటిలోకి ప్రవేశించి గృహాలని, వ్యాపార సముదాయాలని దహనం చేస్తున్నారు, రాక్షసత్వాన్ని చూపిస్తున్నారు. అయినా మహమ్మద్ యూనస్ గారి కంటికి చూపు తగ్గిన కారణంగా, మనసులో జిహాదీ మనస్తత్వం పెరిగిన కారణంగా, తమ ఇస్లాం మతం కాని వారందరూ కూడా కాఫిర్లు అనే భావం పెరిగిన కారణంగా ఇవాళ బంగ్లాదేశ్ అతలాకుతలం అవుతుంటే నోబెల్ శాంతి గ్రహీత మహమ్మద్ యూనస్ సిగ్గు లేకుండా నిశ్చేష్టగా మిగిలిపోయాడు. బంగ్లాదేశ్లో ప్రపంచంలో శాంతిని నెలకొల్పిన మహానుభావుడని ఈయనకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం జరిగింది. కానీ వాస్తవానికి జరుగుతున్నది బంగ్లాదేశ్లో అప్రజాస్వామిక పద్ధతిలో ప్రధాని అయినప్పటికీ కూడా శాంతికి బీజాలు వేయడం మరిచిపోయి ఒక వర్గము, ఒక మతాన్ని నిర్దాక్షిణ్యంగా చంపివేస్తుంటే, కాల్చివేస్తుంటే, నడి బజారులో ఉరులు తీస్తుంటే, పవిత్రమైన మాతృమూర్తులని, హిందూ కన్యలని వివస్త్రలను చేసి తగలబెడుతుంటే, తలకిందులుగా వేలాడదీస్తుంటే, చేతలు ఉడిగినటువంటి బంగ్లా ప్రధాని ఈ విషయంలో సోద్యం చూడడం అన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనస్సులని కలిచివేస్తున్నది. ముఖ్యంగా భారతీయులు. ఇందాక సోమవీరాజు గారు చెప్పారు, 1972వ సంవత్సరంలో పాకిస్తాన్ నుంచి స్వతంత్రం కావాలని పోరాటం చేస్తున్న సందర్భంలో బంగ్లాదేశ్ వెనక నిలబడి సోదర భావంతో బంగ్లాదేశ్లో స్వతంత్ర సముపార్జన కోసం వారి తరపున భారతదేశం నాయకత్వం వహించి యుద్ధం చేసి స్వతంత్ర రాజ్యం ఏర్పడడానికి సహకరించినటువంటి ఆ కృతజ్ఞత కూడా లేకుండా, కారణం మనకు చాలా స్పష్టంగా తెలుసు. ఏ పాలు పోసినా పాము పామే, దాని గుణాన్ని మానదు. ఒక స్వామీజీ నీటిలో మునిగిపోతున్న తేలుని తన గుప్పిటితో తీసి గట్టుమి వేయాలని ప్రయత్నం చేస్తే అది కాటే వేసింది చేతిలో. మళ్ళీ ప్రయత్నం చేసినా కాటే వేసింది. ఒకసారి ప్రయత్నం చేస్తే సోదరులుగా ఉంటామన్నారని పాకిస్తాన్ ఇస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కాటు వేశారు. మళ్ళీ దాన్ని మర్చిపోయిన స్వామీజీ ఆ తేలుని గట్టుమి వేయడానికి ప్రయత్నం చేస్తే ఈవేళ బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ పేరుతో కాటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ఎడారి మతాల మనస్సులు మారవు. నా దేవుణ్ణి ఆరాధించిన వాడు, నా గ్రంథాన్ని ఆచరించిన వాడు నాకు కాఫిరే, నాకు సైతానే, వీడిని చంపడం పవిత్ర కార్యము జిహాదే, వీడిని రాళ్లతో కొట్టి చంపడం దైవ కార్యమే అనే ఈ భావన మత గ్రంథాలలో పోనంత కాలం లోక సమస్త సుఖినో భవంతు అన్న భావన, ఆత్మవత్ సర్వభూతేషు అనే భావన హిందూ ధర్మ మత గ్రంథాలలో ఉన్న ఈ విశాల హృదయ భావన వారిలో రానంత కాలము ఈ పరిస్థితులు పునరావృతం అవుతూనే ఉంటాయి. కేవలం విద్యార్థుల రిజర్వేషన్ అన్న మిషతో ప్రారంభమైన ఈ ఉద్యమం హిందూ వ్యతిరేక పోరాటంగా బంగ్లాదేశ్లో 4 నెలలుగా వేళ్ళూనుతుంటే, ఆల్ ఐస్ ఆన్ పాలస్తీనా అని ప్రకటన చేసినటువంటి ప్రపంచ దేశాలు, మానవ హక్కుల సంఘాలు, మన దేశంలో ఉన్నటువంటి ఎడమ కుడి కానిటువంటి కొజ్జా రకమైనటువంటి లెఫ్ట్ నాయకులు మానవ హక్కులు కావాలి, పాలస్తీనాను చూడండి అని చెప్పినటువంటి బుద్ధి లేని సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు నోర్లు పడిపోయాయి. 100 మందిని చంపేస్తుంటే, వాళ్ళ మానవ హక్కులు హరిస్తుంటే, సెక్యులరిస్టుల పేరుతో ఇంతకాలం ఊరేగినటువంటి రాజకీయ నాయకుల పక్షపాతం వచ్చి నోళ్లు పడిపోతే, మరొక స్వతంత్ర పోరాటంగా హిందువులు దీన్ని భావించకపోతే ఇవాళ ఇదే పరిస్థితి భారతదేశానికి కూడా వస్తుంది, ఆల్రెడీ వచ్చి ఉంది. మణిపూర్లో చూస్తున్నాం, బంగ్లాదేశ్లో చూస్తున్నాం, పాత బస్తీలో చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో చూసాము, వీకోటలో చూసాము, పెడలలో చూసాము. కాబట్టి దీనికి ఒకటే మార్గము, హైందవ సోదర సర్వే. కాబట్టి మనలో ఏ భేదము లేదు. కులాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ఆరాధన విధానాలకు అతీతంగా మనము కలిసినప్పుడే, కలిస్తేనే బలుస్తాం, బలిస్తేనే నిలుస్తాం, విడిపోతే పడిపోతాం. ఇది హిందూ సమాజం గుర్తించకపోతే అక్కడ బంగ్లాదేశ్లో హిందువులకు జరిగిన పరిస్థితే భారతదేశంలో రేపు జరుగుతుంది. ఒక మౌలవి చెబుతున్నాడు 2047వ సంవత్సరానికి మళ్ళీ అయోధ్య ఆలయాన్ని కూలగొట్టేస్తామని, భారతదేశాన్ని మళ్ళీ ఇస్లాం రాజ్యం చేస్తామని. కాబట్టి భగవంతుడు మనకి మేల్కొలుపులు పలికాడు. అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్టతో నవ్య భవ్య దివ్య రామాలయ నిర్మాణం, బాలరాముని ప్రతిష్ట అయోధ్యలో చేయడంతో యావత్ హిందూ సమాజంలో గడప లోపలే కులం, గడప దాటితే మనంతా హిందువులం అన్న భావనని ఆ అయోధ్య రాముడు మనలో నెలకొల్పాడు. ఈ భావన దేశవ్యాప్తంగా వచ్చింది. మరొకసారి మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు మన ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పారు తిరుపతి లడ్డులో జరిగిన అపవిత్రత గురించి. కాబట్టి ఆనాడు 7 కొండలు 2 కొండలు అన్నప్పుడు హిందూ సమాజం ఉవ్వెత్తున ఎలా నిద్రలేచిందో, ఉవ్వెత్తున ఎలా ప్రతిఘటించిందో, 2 కొండల్ని మళ్ళీ 7 కొండలు చేస్తూ జీవోని మళ్ళీ ఎలా తీసుకొచ్చిందో, అదే పోరాట పటిమను చూపించమని కలియుగ వెంకటేశ్వర స్వామి మనకు చూపించడం వల్ల ఈవేళ విజయవాడలో హైందవ శంఖారావం జరుగుతోంది 3 లక్షల హిందువులతో. భగవంతుడు తన కార్యం నిర్వర్తిస్తున్నాడు. మనము మాత్రమే ఈ విషయంలో జాగరూకతతో లేము. ఇవాళ శ్రీకృష్ణుడు కూడా ఈ భావాన్ని మనలో మేల్కొల్పడం కోసం కష్టమైన ఈ బాధ్యతని చిన్మయ కృష్ణదాస్ ప్రభుజీ చేత చేయించాడు బంగ్లాదేశ్లో. ఇవాళ స్వామీజీని కాదు అరెస్టు చేస్తా, ఇస్కాన్ అక్కడ భోజనం పెట్టింది, ఆకలి తీర్చింది, అక్షయ పాత్రని అందించింది. కృతజ్ఞత మర్చిపోయినటువంటి బంగ్లాదేశ్ పౌరులు, ముస్లిం సమాజానికి చెందినటువంటి వ్యక్తుల్లో దూరినటువంటి జిహాదీ మోకలు, ఇందాక సోమవీరాజు గారు చెప్పినట్టు రెడ్ బాక్స్కు సంబంధించినటువంటి సంస్థలు ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్న యువతని పెడదార పట్టించి అక్కడ అతలాకుతలం చేస్తున్నారు.
ఈవేళ ఈ వేదిక మించి హిందువులుగా మనందరం ప్రతిఘటిద్దాము, నినదిద్దాము. నోబెల్ శాంతికి మహమ్మద్ యూనస్ అనర్హుడు. అతనికి ఇచ్చినటువంటి నోబెల్ శాంతి బహుమతిని వెనక్కి తీసుకోవాలి. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకి, ఇతర మైనారిటీలకి రక్షణ కల్పించాలి. ఇవాళ మైనారిటీ అర్థం మారిపోయింది. స్థానికంగా ఉన్న సంఖ్య ఆధారంగా మైనారిటీ కాదు. జమ్మూ కాశ్మీర్ వెళ్తే ఎవరు మైనారిటీ? హిందువులా, ముస్లింలా? కానీ ఫలాలు పొందుతున్నది ముస్లింలు పొందుతున్నారు మైనారిటీలుగా. పాత బస్తీలో ఎవరు మైనారిటీలు? హిందువులా, ఎంఐఎం పార్టీ సైనికుల? హిందువులు. కాబట్టి ఇవాళ బంగ్లాదేశ్లో మైనారిటీలు ఎవరు? ఎవరిని రక్షించాలి? ఈ మానవ హక్కుల సంఘాలు. ఇవాళ పాలస్తీనాలో ఇజ్రాయెల్కి పాలస్తీనాకి యుద్ధం జరిగితే లెఫ్ట్ పార్టీలు, ప్రపంచ మానవ హక్కుల సంఘాలు టెర్రరిస్టు ఓతంతో నడుస్తున్న పాలస్తీనా యొక్క పరిస్థితిని గమనించి కూడా మానవ హక్కుల పేరుతో పాలస్తీనాకి సపోర్ట్ చేసే ఈ సంస్థలన్నీ కూడా. అదే ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంటే ఉక్రెయిన్ వైపు మానవ హక్కుల గురించి మాట్లాడారు. ఇవాళ పాలస్తీనాలో నరమేధం జరుగుతుంటే ఏ మానవ హక్కుల సంఘం మాట్లాడడం లేదు. ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవడం లేదు. ఈ వేదిక మించి గౌరవవరేణ్యులు మన భారత రాష్ట్రపతి గారిని మనం కోరుదాము, మీరు జోక్యం చేసుకోండి. ప్రపంచ దేశాల మీద ఒత్తిడి తీసుకురండి. ప్రపంచ మానవ హక్కుల సంఘాల మీద ఒత్తిడి తీసుకురండి. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులను, మైనారిటీలను రక్షించేటటువంటి బాధ్యత అందరూ తీసుకోవాలని ఘంటాపదంగా తెలియజేయండి అని మనం తెలియజేస్తున్నాం. ఇవాళ ఇది బంగ్లాదేశ్కు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇది విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఏకత్రితం కావలసినటువంటి అవసరము ఉన్నది. కాబట్టి దీనికి ఒకటే పరిష్కారము, హిందువులు సమైక్యంగా ఉండడము. కుల విభేదాలు పాటించకుండా, పార్టీ విభేదాలు పాటించకుండా, స్థానీయ విభేదాలు, ప్రాంతీయ విభేదాలు పక్కన పెట్టాలి. ప్రతి ఒక్కరూ నడుము కట్టాలి. ఇవాళ ఇది అంతర్జాతీయ సమస్య. ఈ అడారి మతాల మనస్తత్వాలు మారవు. వారు ఏ దేశంలో అడుగుపెట్టినా, ఏ దేశంలో సంఖ్య పెరిగినా ఆ దేశ వినాశనానికే కారణం అవుతున్నాయి ఆ మతాలు. ఇవాళ ప్రపంచం అల్లకల్లోలం అవడానికి కారణం అవుతున్న మతాలు ఏవి? ప్రపంచాన్ని డ్రగ్స్మయం చేస్తున్నటువంటి మతాలు ఏవి? ప్రపంచంలో మానవ రవాణా చేస్తున్న మతాలు ఏవి? ప్రపంచానికి అన్నం పెడుతున్న మతం ఏది? ప్రపంచానికి జ్ఞానం అందిస్తున్న మతం ఏది? భగవద్గీత పేరుతో ప్రపంచానికి జ్ఞానభిక్ష అందించింది మన భారతదేశం. ఇస్కాన్ పేరుతో ధర్మ విహీనంగా ఉన్న వాళ్ళని ధర్మబద్ధమైన జీవనానికి అలవాటు చేసింది ఇస్కాన్. అటువంటి ఇస్కాన్ స్వామీజీని నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేయడము, ఆయన బెయిల్ రాకుండా ఈ నోబెల్ శాంతి గ్రహీత మహమ్మద్ యూనస్ అడ్డుపడము, అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజాన్ని తలకు కత్తులకి గురి చేసేయడము, జనహననం జరుగుతుంటే సోద్యం చూడడము, ఇది బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది మారాలని, ప్రపంచ దేశాలు ముందుకు రావాలని, ప్రపంచంలో పౌర హక్కులు కాపాడబడాలని, అదే సందర్భంలో మైనారిటీ అనేది స్థానికంగా ఉన్న సంఖ్య ఆధారంగా నిర్ణయించాలి. కానీ యావత్ ప్రపంచం యూనిట్గా మైనారిటీలు ఉండరు. ఇవాళ విశాల దృక్పథం కలిగిన హిందువులు దేశాన్ని మతం పేరుతో విడగొట్టుకుని పోయినా, పాకిస్తాన్గా ఏర్పడినా, బంగ్లాదేశ్గా ఏర్పడినా భారతదేశంలో ఉన్న ముస్లింలను హక్కును చేర్చుకున్నాము. వసుదైక కుటుంబం అన్న భావంతో మనలో సమానంగా చూసుకున్నాము. అదే పాకిస్తాను మతమౌఢ్యంతో అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని తుడిచిపెట్టేసింది. దేశ విభజన జరిగే నాటికి పాకిస్తాన్లో ఉన్న 21% హిందువులు ఈవేళ 0.86కి దిగజారిపోయారు. అదే 18% ఉన్నప్పుడు దేశాన్ని విభజన చేసుకున్న ముస్లింలు భారతదేశంలో 20%కి పెరిగారు. ఇది వసుదైక కుటుంబం అనే భావన హిందుత్వం ప్రపంచానికి ఇచ్చింది. ఇది గుర్తించాలి. ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు, ప్రపంచంలో ఉన్నటువంటి మానవ హక్కుల్ని కోరుకునేవారు ఖచ్చితంగా ముందుకు వచ్చి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి, బంగ్లాదేశ్ అభివృద్ధిలో భాగమైనటువంటి
బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటంలో భాగమైనటువంటి అక్కడ హిందువులని, అక్కడ మైనారిటీలని కాపాడే విషయంలో ప్రతి ఒక్క పౌరుడు ఈ విషయంలో ముందుకు రావాలి. ఆ విధమైనటువంటి నేతృత్వం భారత్ వహించాలని, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. ఇవాళ ఇస్కాన్ స్వామికి జరిగిన అవమానం కాదు ఈ అరెస్టు, సనాతన ధర్మానికి వేసిన సంఖ్యలు ఈ అరెస్టు. వీటిని ఛేదించాలి. అలనాడు కృష్ణుడికే ఎదురైంది కారాగార వాసం, ఆయన తల్లిదండ్రులకు ఎదురైంది. ఆ తర్వాతే కురుక్షేత్ర యుద్ధానికి నాంది పలికింది. కాబట్టి కృష్ణదాస్ గారిని లోపల పెట్టడం అంటే మరో కృష్ణ జననం జరిగింది. కురుక్షేత్రం అనివార్యం. కాబట్టి ప్రపంచ దేశాల్లో ఉన్న మేధావులు గుర్తించండి, ఎంతకాలం హిందువులని తొక్కిపెట్టి ఉంచుతారు. కాబట్టి ఈవేళ మేము ఒకటే కోరుతున్నాం, కలిసి జీవించాలనుకుంటే మతం కన్నా దేశం ఎక్కువని భావించండి. మా రాముడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పాడు మా రాముడు. కాబట్టి ఈ భూమి స్వర్గం కన్నా గొప్పది అని భావిస్తాం మనం. మా శివాజీ మాకు అదే నేర్పాడు, మా రాణా ప్రతాప్ మాకు అదే నేర్పాడు. ఎప్పుడూ ప్రపంచంలో ఏ దేశం మీదకి దాడి చేయనటువంటి ఏకైక జాతి భారత జాతి, హిందూ జాతి. 20 సంవత్సరాలు బానిసత్వంలో కలితే జాతి సమూలంగా నాశనం అయిపోయిన జాతుల ప్రపంచంలో చూసాము. అటువంటి నాగరికతల ప్రపంచంలో చూసాము. 800 సంవత్సరాలు మొఘలాయిలు పాలించిన, 200 సంవత్సరాలు తెల్లవాళ్ళనే క్రైస్తవులు పాలించిన, 1000 సంవత్సరాల తర్వాత కూడా జాతి స్వతంత్రాన్ని పొంది స్వతంత్ర జీవనం స్వాతంత్రాన్ని సాగిస్తోంది అని చెప్పంటే అది హిందూ మూలాలలో ఉన్న గొప్పదనం అని ప్రపంచం గుర్తించాలని చెబుతున్నాం. హిందూ సింహాలు నిద్రపోతున్నాయి. ఇటువంటి పరిస్థితులు జూలు కదిపి పట్టి లేపడానికి ఉపయోగిస్తాయి. కాబట్టి ప్రపంచ హిందువులారా, ఒకానొక సందర్భంలో ఎర్ర జెండాలు చెప్పాయి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ఎందుకు యజమానులు తొక్కేయడం కోసం, అభివృద్ధిని నాశనం చేయడం కోసం. ప్రపంచ హిందువులారా ఏకం కండి. ఎందుకు ఏకం కావాలి అంటే మీలో చైతన్యం రావాలి, మీలో జాగరణ రావాలి. హైందవ చైతన్యమే భారత సంక్షేమం, హైందవ చైతన్యమే విశ్వ సంక్షేమం. కారణం నా వల్లే అందరూ సుఖంగా ఉండాలని కోరుకునే ఏకైక ధర్మం హిందూ ధర్మము. ఇవాళ ప్రపంచ దేశాలు హిందూ ధర్మం వైపుకు చూస్తున్నాయి. రష్యాలో రామాయణ ప్రదర్శనలు జరుగుతున్నాయి, లండన్లో గీతా పారాయణలు జరుగుతున్నాయి. ఇవాళ ప్రపంచంలో అనేక దేశాల్లో చర్చిలు దేవాలయాలుగా మారుతున్నాయి. వాస్తవం ప్రపంచం గ్రహిస్తోంది. ప్రలోభాల పేరుతో, విద్య పేరుతో, వైద్యం పేరుతో, సేవ పేరుతో, మూఢనమ్మకాల పేరుతో మత మార్పిడికి గురైన హిందూ సమాజము, ప్రపంచము కూడా ఈరోజు తిరిగి స్వధర్మంలోకి వస్తున్నారు. తన ధర్మపు మూలాలను తెలుసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకి విశ్వ హిందూ పరిషత్తు తరపున ఖచ్చితంగా వారి రక్షణ కోసం సహకారము చర్యలు తీసుకుంటామని, అక్కడ జరిగిన కార్యక్రమంలో బజరంగ్ దళ కార్యకర్తలు, అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఈ అల్లర్లు జరుగుతున్న మొదటి రోజు నుంచి ఉద్యమం చేస్తున్నారు. అక్కడ బాధితులకు సహాయం చేస్తున్నారు. ఎందుకంటే విశ్వంలో ఎక్కడ హిందువుకి ఆపద కలిగినా అక్కడ ఆదుకోవడం కోసమే విశ్వ హిందూ పరిషత్ని ఏర్పాటు చేసింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. కాబట్టి హిందువుల్ని రక్షించుకోవడంలో ముందుంటాము. హిందువులని, హిందూ మానబిందువులని కాపాడుకోవడం కోసం, వారి ధనమన ప్రాణాలని రక్షించడం కోసం కృషి చేస్తాం. ఇదే విషయంలో ప్రపంచ దేశాలు ముందుకు రావాలని, ఇవాళ బంగ్లాదేశ్లో జిహాదీ మోకల్ని అరికట్టే విషయంలో, నియంత్రించే విషయంలో అక్కడ పోలీసులకి సరైన స్వేచ్ఛని ఇవ్వాలని, ఈ సందర్భంలో శాంతికి అనర్హుడైన మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ప్రధాని నోబెల్ శాంతిని వెనక్కి తీసుకోవాలని ఈ వేదిక మించి డిమాండ్ చేస్తూ హిందువుల రక్షణ కోసం అందరూ నడుం కట్టాలని మరొక్కసారి మీకు తెలియజేస్తూ ధర్మకి జయ హో, ధర్మకి జయ హో, అధర్మ కా నాశ హో, అధర్మ కా నాశ హో, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం. ఏదైతే వందే మాతరం భారత స్వతంత్ర సంగ్రామానికి ఊపిరి ఊదిన ఆక్సిజన్ అయిందో, ఏ వందే మాతరం అయితే బ్రిటిష్ వాళ్ళ కలకు తుపాకులకు ప్రాణాలని సునాయాసంగా అర్పించిందో,
ఏ వందే మాతరం అయితే తమ ఊపిరి పువ్వులని భారతదేశ స్వతంత్రం కోసం ఉరికంబాల మీద వదిలేసిందో, ఏ భారతదేశం అయితే యావజ్జీవ కారాగార శిక్షణ అనుభవించిన దేశ స్వతంత్రం కోసం అక్కడి నుంచి కూడా ప్రయత్నం చేసిందో, అలాంటి దేశభక్తులకి ప్రేరణ ఇచ్చి చైతన్యం నింపిన మహామంత్రం వందే మాతరం. ఆ వందే మాతరాన్ని అందించిన బంకిం చంద్ర చటర్జీ పుట్టినటువంటి ఆ భూమి, బంగ్లా భూమి ఏదైతే ఉన్నదో, దానిలో అక్కడ నివసిస్తున్నటువంటి హిందువులని కాపాడుకునే విషయంలో మరొక్కసారి వందే మాతర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిస్సంకోచంగా ముందుకు వస్తామని ప్రకటిస్తూ మరొక్కసారి వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీకృష్ణరాయ భారం పూర్తయింది, ఇక మొదలవుతుంది కురుక్షేత్రం అంటూ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిన శ్రీమాన్ రవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరము ఇందాక సూచించిన విధంగా ఈ ఫ్లెక్స్ వెనక వైపు మనందరం ఉండాలి. ముందుగా ఫ్లెక్స్ పట్టుకొని ఉంటారు, ఆ ఫ్లెక్స్ తర్వాతే మనందరం కలిసి నడవాలి. అందరం వాహనాలను ఇక్కడే విడిచిపెట్టి